హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ వంకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వంకాయ పప్పు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, 2 వంకాయలు, పచ్చిమిర్చి తగినంత, 2 ఆనియన్స్, 2 టమోటా, సాల్ట్, పసుపు, చింతపండు, పోపు దినుసులు. ముందుగా కుక్కర్ని తీసుకొని కందిబ్యాళ్ళు కుక్కర్లో వేసి క్లీన్ చేసుకోవాలి 2 టైమ్స్. క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న వంకాయలు, పసుపు, చింతపండు, 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మేము చేసుకునే పప్పుకి 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి నేను తీసుకున్న కందిబ్యాళ్ళకి. అదేవిధంగా విజిల్ అనేది వాటర్ బయటికి రాకుండా చెమ్మకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం విజిల్ వచ్చినప్పుడు వాటర్ అనేవి చెమ్మకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, 1 విజిల్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి పప్పు కరెక్ట్గా ఉడుకుతుందండి. పప్పు ఉడికిన తర్వాత చూడండి, నాకు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ లేవు. నాకు క్వాంటిటీలో వాటర్ వేసాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా కుదిరిందండి. వాటర్ ఎక్కువ కాకుండా మరి పప్పు గట్టిగా కాకుండా మంచిగా వచ్చింది. నేను డైలీ వేస్తుంటాను కాబట్టి నాకు అర్థమవుతుంది వాటర్ నేను తీసుకున్న కందిబ్యాళ్ళకి ఎన్ని వాటర్ సరిపోతుందా అన్నట్టుగా. తర్వాత పప్పును వెనుపుకుంటున్నానండి. తగినంత సాల్ట్ వేసి పప్పు గుత్తితో నేను పప్పు వెనుపుకుంటున్నానండి. పప్పు వెనుపుకున్న తర్వాత ఉప్పు పెట్టుకోవడమే లాస్ట్. పోపుకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత పప్పులో వేయడమండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ వంకాయ పప్పు రెడీ. మీరు కూడా ఈ వంకాయ పప్పుని ఎప్పుడైనా చేశారా? మీరు ఇలానే చేస్తారా, వేరే విధంగా చేస్తారా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.